హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. గ్రీన్ ఎనర్జీ హబ్, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే ఇంధన విప్లవం, పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, సిఇఓలకు ఆహ్వానం. ఇండియా ఎనర్జీ సమ్మిట్ ప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పరిపాలనలో పోలీసింగ్ మోడల్, బాధితులు తగ్గి లబ్ధిదారులు పెరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. సీఎం చొరవకు సామాజికవేత్తల ప్రశంసలు. కీలక శాఖలపై పట్టు కోసం కాకీలకు బాధ్యతలు. హైడ్రాతో మొదలు పౌర సరఫరాలు, డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ వరకు వ్యూహాత్మక అడుగులు. విద్య, వైద్య రంగాల్లోనూ ఇదే తరహా ప్రక్షాళన అవసరమంటున్న మేధావులు. బై నెంబర్లకు బై. నిషేధిత జాబితాలో సమస్యలపై అధ్యయనం. సీఎం ఆదేశాలతో అధికారుల కమిటీ చర్యలు. కలెక్టర్ల నేతృత్వంలో సమావేశాలు. 2 రోజుల్లో పరిష్కారం. ప్రజల ఆస్తుల పరిరక్షణ బాధ్యతలు నాది. స్లాట్ బుక్ చేసుకున్న ప్రజలు ఆందోళన చెందొద్దు. సమీక్షలో కలెక్టర్లకు సీఎం ఆదేశాలు. పొంగులేటి రాజీనామా చేయాలి. భూ ఆక్రమణలపై పోరాటానికి మా జనతా గ్యారేజ్ సదా సిద్ధం. నిషేధిత భూములపై బీఆర్ఎస్ ధర్నాలో హరీష్ రావు. మంత్రి ఫామ్ హౌస్లో ప్రజాధనం వెలుగులు. కోమటిరెడ్డి ఫామ్ హౌస్కు డెడికేటెడ్ ఫీడర్. 6.5 కిలోమీటర్ల ఏబీ కేబుల్కు చర్యలు. 1.17 కోట్లతో అంచనాలు. పనులు మంజూరు. నిబంధనలకు విరుద్ధంగా టీ&డీల్లో పనులు. ఫీడర్ పనులు పూర్తికి అధికారులపై మంత్రి ఒత్తిడి. ఉద్యోగుల జంగ్ సైరన్. పీఆర్సీ సాధనకు ఇక ప్రత్యక్ష పోరాటం. 20 రోజుల్లో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి. రాష్ట్ర సర్కారుకు ఉద్యోగుల జేఏసీ అల్టిమేటం. 3 ఏళ్లు భరించాం, ఇక ఓపిక లేదన్న నేతలు. పీఆర్సీ ప్రకటించే వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన. 27న కలెక్టరేట్ల వద్ద ధర్నా. 1న పెన్షన్ ఆందోళన. అప్పటికీ సర్కారు దిగిరాకపోతే 1,00,000 మందితో సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ నిర్వహణ. ఎంప్లాయీస్ జేఏసీ సమావేశంలో తీర్మానం. కాక్రోచ్ నిరసనలపై హైపవర్ కమిటీ. సిబిఐ మాజీ చీఫ్ నేతృత్వం, రిటైర్డ్ జడ్జీలు, మాజీ డీజీపీ తదితరులతో ఉన్న స్థాయి కమిటీ. పోలీసుల ప్రయోగంపై నిజ నిర్ధారణ. కమిటీ సిఫారసుల ఆధారంగా చర్యలు. సుప్రీం ఆదేశం. బాండ్ పేపర్ రాసిస్తా. తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీనే. మాకు మేమే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. సీఎం విదేశీ పర్యటన అన్ని రోజుల. ఇది బాధ్యతా రాహిత్యం. చిట్ చాట్లో ఎంపీ ధర్మపురి అరవింద్.